తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ టీవీ5 న్యూస్ గత 9 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానంలో మరొక మైలురాయిని అధిగమించేందుకు రంగం సిద్ధమైంది. మా బిజినెస్ కార్యక్రమాలకు వస్తున్న ఆదరణని మరింత విస్తృతం చేసుకోవాలి అన్న తలంపుతో ఉద్దేశంతో ఇప్పుడు మరొక మైలురాయిని అధిగమించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అండ్ టీవీ5 సగర్వంగా సమర్పిస్తోంది దేశంలోనే మొట్టమొదటి 24/7 లైఫ్ స్టైల్ అండ్ బిజినెస్ ఛానల్ ఆన్ ది డిజిటల్ ప్లాట్ఫామ్స్ టీవీ5 మనీని. సార్, మనందరికీ తెలుసు ఇది డిజిటల్ యుగం. ప్రపంచంలో అత్యధిక సంపద సృష్టిస్తున్న సంస్థల్లో ఇప్పుడు ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు ఉండేవి. ఇప్పుడు మీ రంగం, మీరు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్న రంగం ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇప్పుడు ఆ స్థానాన్ని టెక్నాలజీ సంస్థలు ఆక్రమించాయి. అండ్ యాపిల్, ఆల్ఫాబెట్, ఇప్పుడు గూగుల్ మాతృ సంస్థ, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, ఇలా వరల్డ్స్ టాప్ 5 మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ అన్ని టెక్నాలజీ కంపెనీస్ కావటం నిజంగా ఇది హిస్టరీలో ఇది చెప్పుకోదగిన సంఘటన ఇది. అండ్ మీడియా రంగంలో కూడా డిజిటల్ యుగం ప్రారంభమైంది సార్. సాంప్రదాయిక ప్రింట్, టెలివిజన్ మీడియాకి పోటీ ఇప్పుడు అతిపెద్ద పోటీ డిజిటల్ వరల్డ్ అవుతుంది. అది ఫేస్బుక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ కావచ్చు, గూగుల్ లాంటి ప్లాట్ఫామ్స్ కావచ్చు. సో లాస్ట్ క్యాలెండర్ ఇయర్ నుంచి మనం చూస్తే నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్కి మొత్తం అడ్వర్టైజింగ్ మార్కెట్లో ఆన్లైన్ మొబైల్ డివైసెస్ అడ్వర్టైజింగ్ మార్కెట్ షేర్ 36% ఉండబోతుంది. సో మిత్రులు, సుకుమార్ ఒప్పుకోవాలి, ఇది టెలివిజన్ మార్కెట్ వాటా కంటే కూడా ఎక్కువ, ప్రింట్ మీడియా వాటా కంటే కూడా ఎక్కువ కాబోతుంది. సో మనందరికీ డిజిటల్ మీడియా ఒక ఛాలెంజ్ విసురుతోంది. సో ఈ అంశాన్ని గ్రహించాం కాబట్టే టీవీ5 యాజమాన్యం టీం ఇప్పుడు ఒక బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని విడుదల చేసేందుకు ఖరీదైన శాటిలైట్ మార్గానికి బదులుగా డిజిటల్ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నాం. యూట్యూబ్ అన్న పదం ఇంటర్నెట్ వీడియోకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన తరుణంలో టీవీ5 మనీ విశ్వవ్యాప్తం అయ్యేందుకు ఇంతకంటే మేలైన డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ మరొకటి లేదు అన్న స్పష్టతతో టీవీ5 మనీని యూట్యూబ్లో లాంచ్ చేసేందుకు ఉపక్రమించాం. సో సార్, కేసీఆర్-కేటీఆర్ కాంబినేషన్ అద్వితీయంగా రాణిస్తున్న సమయంలో తాజా సమాచారం ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. కంగ్రాట్స్ సార్. సో ఈ అంశంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో తెలుగు రాష్ట్రాలే కొనసాగాలన్నది మా అందరి కోరిక. అతిథులందరినీ డయాస్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ కేటీ రామారావు గారు, మినిస్టర్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఐ ఇన్వైట్ శ్రీ సి కుటుంబరావు గారు, ఏపీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, నాస్కామ్ పూర్వ చైర్మన్, సైన్స్ సంస్థల అధినేత శ్రీ బీవీఆర్ మోహన్ రెడ్డి గారు. అండ్ ఐ ఇన్వైట్ శ్రీ బిఆర్ నాయుడు గారు, అవర్ బిలవర్డ్ చైర్మన్, అంటు ది డయాస్. సార్, టీవీ5 మనీ ప్రధాన ఉద్దేశం ఫైనాన్షియల్ లిటరసీ, అలాగే ఎంకరేజింగ్ ది స్టార్టప్ ఎకోసిస్టమ్ అండ్ ఎస్ఎంఈ సెక్టర్స్. సో ఈ ప్రయత్నంలో మీ సహకారం ఎంతైనా అవసరం సార్. సో మా ఈ మొట్టమొదటి డిజిటల్ ఛానల్ విజయవంతం అయ్యేందుకు ఐ నౌ రిక్వెస్ట్ తెలంగాణ స్టేట్ ఐటీ ఇండస్ట్రీస్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అథారిటీ మినిస్టర్ శ్రీ కేటీ రామారావు గారు టు లాంచ్ ది ఛానల్ అఫీషియల్లీ. సో మేము ప్రసారం చేయబోతున్న కార్యక్రమాలన్నింటి వివరాలను, లోగోస్ను, అలాగే బ్యాంక్స్ను కూడా మనం ఇప్పుడు చూసాం. సో ఇవన్నీ రాబోతున్నాయి సార్ రాబోయే రోజుల్లో. డిజిటల్ ప్లాట్ఫామ్లో మొట్టమొదటి ఇండియన్ బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ టీవీ5 మనీ 24/7 న్యూస్ ఛానల్. మన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టీ హబ్ లాంటి వాటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇందులో స్టార్టప్స్, ఎస్ఎంఈస్ వీళ్ళ రోల్ చాలా అనంతంగా ఉండబోతోంది. సో సైంట్ లాంటి సంస్థలు ఇక్కడ నుంచి ఏటా 20%, 30% పెరగాలంటే కొద్దిగా కష్టమే, కానీ స్టార్టప్స్ కెన్ గ్రో బై లీప్స్ అండ్ బౌండ్స్ సార్. సో అందుకనే టీ హబ్ లాంటి సంస్థలతో మేము కలిసి పనిచేయాలనుకుంటున్నాం. ఇందుకు సంబంధించి తొలి ప్రయత్నంగా startuptoday.in అనే సంస్థతో కలిసి
TV5 మనీ ఈ నెల 20వ తేదీన హైటెక్స్ హైదరాబాద్ హైటెక్స్లో ఒక స్టార్టప్ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. మాతో ఈ ప్రయత్నానికి ఇన్ఫ్యాక్ట్ జత కలుస్తున్న సంస్థ కూడా ఒక స్టార్టప్పే. ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్టార్టప్. సో ఐ ఇన్వైట్ ప్రమోటర్ ఆఫ్ startuptoday.in Vivek to come on to the dais and get his logo launched. Come, sir. I request Sri BVR Mohan Reddy garu to give his words. ఇది చాలా అవసరం మన రాష్ట్రానికి, మన దేశానికి. ఒక బిజినెస్ను లైఫ్ స్టైల్ ఛానల్ కలిపి డిజిటల్గా తయారు చేయటం, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నందుకు బిఆర్ నాయుడు గారిని, మన ఫ్రెండ్ వసంత్ కుమార్ గారిని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇట్ విల్ బి ఎ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ బిజినెస్ యాజ్ వెల్ ఎస్ లైఫ్ స్టైల్. రెండోది ఏంటంటే, ఈ ద వరల్డ్ దట్ వీ లివ్ రైట్ నౌ ఇస్ ఆల్ బికమ్ డిజిటల్. వీఆర్ ఆల్ digitally connected. All of you are fairly familiar that you can now do work irrespective of where you are or irrespective of which type of work that you want to do. So anywhere, anytime you can do work because of the digital connectivity that we have. అది వీరు ఈ యూట్యూబ్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ తీసుకురావటం మనకే కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ పీపుల్ లైక్ అస్, బట్ మోర్ ఇంపార్టెంట్లీ మన సొసైటీకి మొత్తం అనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది హ్యావ్స్ బట్ ఆల్సో ఫర్ ది హ్యావ్ నాట్స్. తక్కిన వాళ్ళకు కూడా ఈ కనెక్టివిటీ వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా నాయుడు గారిని, వసంత్ కుమార్ గారిని కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో అలాగే TV5 కుటుంబ సభ్యుల్లో ఒకరు, మా మీద అభిమానంతో ఇచ్చేసిన కుటుంబరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ TV5 మనీ గురించి 2 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఏ రోజైతే వసంత్ చెప్పారో అనమాట, ఇట్లా TV5 మనీ డిజిటల్ ప్లాట్ఫామ్ పైన లాంచ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే మై సెకండ్ హోమ్ హ్యాస్ ఆల్వేస్ బిన్ TV5. ఎందుకంటే బిజినెస్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అనమాట, డే 1 నుంచి ఉండి తర్వాత బిజినెస్ వీకెండ్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేసి ఇట్ గేవ్ మీ ఏ గ్రేట్ రికగ్నిషన్ అండ్ ఈవెన్ ద ఛానల్ హ్యాస్ హెల్ప్డ్ మెనీ ఇన్వెస్టర్స్ అనమాట. అండ్ వీ థాట్ ఆల్వేస్ there was an immediate need for a second business channel anamata full time, the at least if not on Sky platform, now on digital platform anamata. And definitely I wish Naidu garu and Vasant and all the members anamata great success in this venture. Just to add one more thing anamata, endukante KTR garu kuda pakkana unnaru kabatti, because as vice chairman of state planning board Andhra Pradesh, recently I have met Arvind Pangaria also, Niti Aayog Vice Chairman, was making a brief presentation. What I told him was, we believe in 4 C's. He said, what are the 4 C's? I said, comprehend, complement, compete and cohesive. These 4 C's are needed for every state in India to function as a team India. Comprehend is best practices. Telangana unnai anukondi, Andhra kuda comprehend chesukovali. Ade ganaka complement tarvata daniki add cheyagalite add chesukovali. కంపీట్, బికాజ్ వీఆర్ ఇన్ ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం, కంపీట్ చేయాలి. అదేవిధంగా అనమాట కోహెసివ్నెస్గా పనిచేస్తేనే కంట్రీ గ్రోత్ రేట్ కూడా బాగుంటుంది. వై ఐ వాస్ ఇంప్రెసింగ్ అపాన్ ది వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ ఆల్సో వాస్, ఏపీ హెస్ గ్రోన్ ఎట్ 10.9% లాస్ట్ ఇయర్, దట్ ఈస్ 2015-16. ఇఫ్ కంట్రీ నీడ్స్ టు గ్రో ఎ double digit growth, you please hand hold Andhra Pradesh, you hand hold us and we will assure you that country can reach double digit growth, because we believe in this 4C principle అని చెప్పాను. And again I wish both Telangana also very well, because అందరూ తెలుగాళ్ళమే కాబట్టి అనమాట, both Telangana and Andhra should be among the top 5 states in the country within the next 3 years. That's what I hope so. Thank you Andy, and yet again my wishes to TV5 management, Naidu garu and Vasant garu, for definite success in this venture. Thank you. అలాగే సిఐ సదర్న్ రీజియన్ చైర్మన్ శ్రీ రమేష్ దాట్ల గారు కూడా అదృష్టవశాత్తు ఇక్కడికి రావడం జరిగింది. సో వారు కూడా వారి బిజీ షెడ్యూల్స్ని పక్కన పెట్టి, సో రమేష్ గారు జస్ట్ విషెస్ ఆల్ ది బెస్ట్. TV5కి థ్యాంక్స్ చెప్తున్నానండి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన ఛానల్ మీరు లాంచ్ చేస్తున్నారు. సో రాను ఏంటంటే
మనం ఇనిషియలీ ఇన్ఫర్మేషన్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు ఫ్యూ పీపుల్. ఇప్పుడు ఇంటర్నెట్ అవైలబిలిటీ పెరగడంతో ఇన్ఫర్మేషన్ ఫ్లో ఈజ్ క్వైట్ గుడ్. అండ్ ఈ కాంటెక్స్ట్లో ఇండియా ఈజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. దాంట్లో మీ మీడియా ఛానల్ కూడా ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు. బాగా సక్సెస్ అయ్యారు లాస్ట్ 9 yearsలో. బాగా పేరు కూడా వచ్చింది. మీరు ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా మంచిది. And we wish you all the success. And I'm very happy that even the IT minister and industry minister is here. It is the right forum where his advice also is very important, specifically to this state. Em chesthe baaguntadani, because the budding state, and he has taken a lot of initiatives, particularly startups lo. Startup is very important, I think. And we wish your channel all the success. Thank you, Ramesh. ఆల్ ఇండస్ట్రీస్ సంబంధించిన ప్రజెంటేషన్ మనకు కనిపిస్తుంది. అందరూ ఉన్నారు. సో క్రెడాయి సంస్థ, అప్రెడా, ట్రెడా, అలాగే ఇతర ఇండస్ట్రీ బాడీస్ లైక్ సిఐఐ, నాస్కామ్, అన్ని సంస్థల సమాఖ్యల ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. సో ఐటీ అయోధ్యలో ఆధునిక రాముడు శ్రీ కేటీఆర్ గారు ఏం చెప్తారో విందాం. వారి మెసేజ్ ఏంటి ఇండస్ట్రీకి, అలాగే మా TV5 మనీని విష్ చేయాల్సిందిగా అని కోరుతున్నాను. థ్యాంక్ యూ వసంత్ గారు, థ్యాంక్ యూ నాయుడు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే TV5 ఇప్పటికే న్యూస్ రంగంలో విశేషమైన మరి సేవలు అందిస్తూ ఎప్పుడు EODBలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పారు. కానీ TV5 మీరు TRP రేటింగ్స్లో ఎప్పుడు కూడా ముందున్నారు. ముందుగా మీకు, మీ సంస్థ మొత్తానికి శుభాకాంక్షలు. అదే రకంగా ఈరోజు ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతీయ ఛానల్, ఒక మనీ ఛానల్, అంటే మనం చూసాము గతంలో ఇంగ్లీష్ ఛానల్స్, నేషనల్ వైడ్ ఉన్న ఛానల్స్ చాలా చేస్తున్నారు. కానీ ఒక ప్రాంతీయ ఛానల్ ఈ రకంగా కేవలం బిజినెస్, ఇండస్ట్రీ, ఐటీ, ఇతర రంగాలకు సంబంధించి ముఖ్యంగా పెట్టుబడిదారులు, అదే రకంగా అందరికీ సంబంధించిన ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి నాలెడ్జ్ షేరింగ్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మీకు మీ దార్శనికతకు హృదయపూర్వకంగా అభినందనలు. ఎందుకంటే ఇంకా ఎవరు స్టార్ట్ అయినా డెఫినెట్గా బిజినెస్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అయిన మీరు, నాకు బాగా గుర్తుంది, సరిగ్గా రెండు సంవత్సరాల కిందట అనుకుంటాను దాదాపుగా బిజినెస్ అవార్డ్స్ ప్రోగ్రామ్ పేరిట ఒక ప్రోగ్రామ్ మీరు గతంలో HICCలో ఏర్పాటు చేశారు. 2015 మే సార్, 2015 మే. అంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కొత్తగా ఏర్పడి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. నేను ఆ రోజే చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నాను సార్. ఆ రోజు మీరు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు అక్కడ ఆ వేదిక ద్వారా చెప్పాను. అప్పటికి ఏ ఎలక్షన్లు లేవు, ఏ రకమైన రాజకీయపరమైన ఆపేక్ష లేదు. ఆ రోజే చెప్పాను నేను, ఒక 10 సంవత్సరాల తర్వాత తెలుగువారు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 2 రాష్ట్రాలు ఏర్పడడం అనేది డెఫినెట్గా మన మంచి కోసమే జరిగిందనే అభిప్రాయం 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్న ప్రతి ఒక్కరికి కలగాలి. భారతదేశంలో వారు టాప్ 5 అన్నారు, నేను టాప్ 2 అంటున్నాను. టాప్ 2 స్టేట్స్లో ఆంధ్ర, తెలంగాణ ఉండాలనేది నా కోరిక. అయితే ఈరోజు మనం గమనించాల్సింది, పోటీ అనేది కేవలం భారతదేశంలోని రాష్ట్రాల మధ్యన లేదు. ఈరోజు పోటీ అనేది ప్రపంచవ్యాప్తమైంది. అందుకే ఈరోజు ఒక గ్రేట్ బ్రిటన్ లేదా యునైటెడ్ కింగ్డమ్ యూరోప్ నుంచి బయటికి వస్తే దాని పరిణామాలు, దాని పర్యవసనాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేసిన పరిస్థితి. ఈరోజు ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరుగుతూ ఉందో అనుక్షణం తెలుసుకుంటూ, అప్రమత్తంగా ఉంటూ, మన బిజినెస్ నిర్ణయాలను కూడా బేరీజు వేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఆ క్రమంలో మరి TV5 ఈరోజు తెలుగులో ముఖ్యంగా ఇక్కడ ఉండే ఇన్వెస్టర్స్కి, ఇక్కడ ఉండే సామాన్యులకు కూడా ఆ రకమైన పరిభాషలో, వారికి అర్థమయ్యే పరిభాషలో చెప్పాలనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో నిజంగా కూడా హృదయపూర్వకంగా స్వాగతించదగ్గ పరిణామం. వారు వసంత్ గారు మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత సాధించడమే లక్ష్యం అన్నారు, ఫైనాన్షియల్ లిటరసీ అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి ఈరోజు భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మనకి మంచి గుర్తింపు ఉంది. వీరు మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉన్నవారు, మంచి ప్రోగ్రామింగ్ ఎబిలిటీస్ ఉన్నవారు, మంచి డాక్టర్లు, వృత్తిపరంగా వృత్తి నైపుణ్యాన్ని సంతరించుకున్న వ్యక్తులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ కూడా మనకు గుర్తింపు ఉంది. కానీ మన ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్కి మాత్రం అంత గుర్తింపు లేదు, అది వాస్తవం. ప్రపంచంలో ఈరోజు టాప్ 5 తీసుకున్నా, టాప్ 10 తీసుకున్నా, లేదా ఫోర్బ్స్ 100 లిస్ట్ తీసుకున్నా, ఫోర్బ్స్ 500 లిస్ట్ తీసుకున్నా, అందులో ఎన్ని భారతీయ కంపెనీలు ఉన్నాయని చూసినప్పుడు మాత్రం ప్రపంచంలోనే 1/6 ఉన్నాం మనం జనాభా పరిణామంలో చూసుకుంటే. కానీ ఎన్ని కంపెనీలు మరి ఫోర్బ్స్ 500లో ఉన్నాయి, ఫోర్బ్స్ 100లో ఉన్నాయి, ఫార్చ్యూన్ లిస్ట్లో ఉన్నాయంటే చాలా తక్కువ ఉన్నాయని చెప్పక తప్పదు. కాబట్టి ప్రపంచంలో కూడా ఇంకా భారతదేశం కేవలం ఒక అద్భుతమైన
మానవ వనరులు ఉన్న దేశంగా మాత్రమే కాకుండా ఒక మంచి ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్ కూడా ఉన్న దేశంగా ఎదగాలి అన్నప్పుడు డెఫినెట్గా భారతదేశానికి సంబంధించిన ప్రతి రాష్ట్రం కూడా ఇంకో రాష్ట్రంతో పోటీ పడడం, కేంద్రం పైన కూడా సమిష్టిగా ఒత్తిడి పెంచడం, ఆ దిశగా ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు అందరం కలిసి ప్రయత్నించడం. వారు 4C థియరీ చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే అల్టిమేట్గా ఒక రాష్ట్రాలుగా ఒక్కొక్కరం ఒకరితో ఒకరు పోటీ పడితేనే డెఫినెట్గా దేశం కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. ఈరోజు కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకటే మనకి ఇంపార్టెంట్ కాదు, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఇంపార్టెంట్. మోర్ దెన్ దాట్ క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఏ రాష్ట్రంలో వ్యాపారం చేయదలుచుకున్నా, ఈ దేశంలో ఏ మూలకెళ్ళినా కూడా ఒకే రకమైన బెంచ్ మార్క్స్తో, ఒకే రకమైన క్వాలిటీతో, ఒకే రకమైన స్టాండర్డ్స్తో, ఒకే రకమైన స్పెసిఫికేషన్స్తో ఇక్కడ బిజినెస్ చేయొచ్చు అనే ధీమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల్లో కనబడాలి అంటే వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ యాజ్ అ నేషన్. డెఫినెట్గా చాలా సందర్భాల్లో బయటికి వెళ్ళినప్పుడు ఇతర దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తల్ని కలిసినప్పుడు వారు పదే మాకు చెప్పేది ఏమంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా అని చెప్తారు. వారికి మేము చెప్తా ఉన్నాం, బిజినెస్ ఇన్ ఇండియా అంటే ఇండియా మొత్తాన్ని ఒకే ఘాటన కట్టకండి. ఇండియాలో కొన్ని రాష్ట్రాలు చాలా ప్రోగ్రెసివ్గా, చాలా ప్రగతిశీలంగా, పరిణామశీలంగా ముందుకు పోతున్నాయి, ఇంకా కొన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి చెప్తా ఉన్నాం. కానీ అల్టిమేట్గా ఈరోజు దేశం నిజంగా కూడా ముందుకెళ్ళాలి, కుటుంబరావు గారు అన్నట్టు డబుల్ డిజిట్ గ్రోత్ సాధించాలి, ఆ గ్రోత్ కొనసాగుతూ ఉండాలి అనుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను కంట కనిపెట్టుండడంతో పాటుగా మన దేశంలో కూడా అడుగడుగున ఒకరికొకరికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వారేమైనా మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము అందిపుచ్చుకోవడం, మేమేమైనా మంచి చేసినప్పుడు వారు అందిపుచ్చుకోవడం, ఇన్స్టెడ్ ఆఫ్ రీఇన్వెంటింగ్ ద వీల్ మనం ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి TV5 మనీ ద్వారా మీరు అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తారని, ఏ రాష్ట్రం ఏ రంగంలో బాగా ముందుకు పోతుంది, ఎందుకు ముందుకు పోతుంది అనే అధ్యయనం కూడా చేసి మీరు ఆ సమాచారాన్ని కూడా మాకు సంక్షిప్తంగా అందజేయగలిగినట్టయితే బిజినెస్ లీడర్స్తో పాటుగా మనకి పొలిటికల్ లీడర్స్ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ రకంగా రాష్ట్రాలు, ముఖ్యంగా ఇందులో ఒక విషయం కూడా ఉంది. ఈరోజు కేవలం ఆర్థికపరమైన సంస్కరణలు అంటే దేశంలో చాలామందికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా అందులో ఏమనుకుంటారంటే రిఫార్మ్స్ అనే పేరిట ఏం చేసినా, లిబరలైజేషన్ అన్నా, రిఫార్మ్స్ అన్నా ఇదేదో కార్మికులకు వ్యతిరేకం, ఇదేదో ఈ దేశంలోని సామాన్యులకు వ్యతిరేకం అనే భావన కొంతమేరకు ఉంది. దాన్ని కూడా తొలగించే క్రమంలో కొంత ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. రిఫార్మ్స్ ఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి. రిఫార్మ్స్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచేదానికి, అదే రకంగా అట్ ద సేమ్ టైం ఉపాధి అవకాశాలు పెంచేదానికి, భారతదేశాన్ని ప్రపంచానికి ఒక వేదికగా అనువైన బిజినెస్ చేసుకునేదానికి అనువైన ఒక స్థలంగా, అనువైన ఒక దేశంగా అద్భుతంగా ప్రజెంట్ చేసేదానికి ఒక అవకాశంగా చూపెట్టాలి తప్ప ఒకటి మంచి చేస్తే ఇంకొకరికి ఏదో చెడు జరుగుతుందనే ఒక అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని కూడా TV5 ద్వారా TV5 మనీ ద్వారా మీరు తప్పకుండా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా నేను మనసారా కోరుకుంటూ, I hope Naidu garu you make a lot of money. You call your channel TV5 Money. So I hope you make a lot of money. I hope you'll be the trendsetter once again. బిజినెస్ బ్రేక్ఫాస్ట్తో నిజంగా కూడా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు వసంత్ గారు. కుటుంబరావు గారు ఇప్పుడే చెప్తున్నారు పక్కనే. మొదటి రోజు నుంచి కూడా నేను వారితో నాకు అనుబంధం ఉందని. డెఫినెట్గా అప్పుడప్పుడు పిలిస్తే మేము కూడా వస్తాం ఇలాంటి కార్యక్రమాలకి, ఎందుకంటే దిస్ ఇస్ ఎ హ్యూజ్ రిలీఫ్. మాకు నార్మల్ కోర్స్లో రోజు ఉదయమే లేచి ఒకరితో ఒకరు గొడవ పడ్డం తప్ప టీవీలలో మాకు ఆ విజయ్ గారికి బాగా తెలుసు, రోజు ఉదయమే గొడవ పడ్డం తప్ప ఇలాంటి సందర్భాలు తక్కువ వస్తాయి. కాబట్టి బిజినెస్ లీడర్స్తో కూర్చోవడం, నేర్చుకోవడం, వారికి ఏం కావాలి, వారు ఈరోజు గవర్నమెంట్స్ నుంచి ఏం ఆశిస్తున్నారు అని తెలుసుకునే దానికి కూడా ఇదొక మంచి వేదికగా మారుతుందని, కొత్త తరం రాజకీయ నాయకులకు కూడా ఈ రకమైన పరిచయ కార్యక్రమం, ఈ రకమైన అవగాహన అవసరం. కాబట్టి డెఫినెట్గా మీరు ఆ దిశగా కూడా మరి ఏ రకంగానైతే పొలిటికల్ లీడర్స్ని మీరు మెయిన్ స్ట్రీమ్ ఛానల్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు, న్యూస్ ఛానల్లోకి, ఇందులో కూడా ఆహ్వానించి వారికి కూడా బిజినెస్ లీడర్స్తో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా మీరు ప్రారంభించిన బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా కొనసాగించడం, తదనుగుణంగా మనందరికీ కూడా డెఫినెట్గా ఇక్కడ తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, భారతదేశం నుంచి కానీ కొత్తగా ఎదిగే పారిశ్రామికవేత్తలకి ఒక వేదికగా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కూడా మనసారా ఆకాంక్షిస్తూ మళ్ళొకసారి మొత్తం మేనేజ్మెంట్కి, వసంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ రిక్వెస్ట్ యూ టు లాంచ్ అవర్ యాప్ అండ్ వెబ్సైట్ TV5 www.tv5money.com. అలాగే TV5 మనీ ఇప్పుడు ప్లే స్టోర్స్లో అందుబాటులో ఉందండి యాజ్ అన్ యూట్యూబ్ యాప్. సో లైవ్ here it is. Yeah, it's coming, sir.
Congratulations to TV Group launching a new channel, particularly in a round the clock and a digital form, first of its kind in business and lifestyle in Telugu. On behalf of the GMR Group, on behalf of me, and best wishes for the TV5 channel launching a new channel. Thank you very much. దేశంలోని తొలిసారిగా ప్రాంతీయ భాషలో ఒక బిజినెస్ ఛానల్ ప్రారంభమైంది. ఫుల్ హెచ్డీ క్వాలిటీతో 24 గంటల యూట్యూబ్ లైవ్ ఛానల్గా మొదలైన TV5 మనీ భవిష్యత్తులో మరెన్నో సంచలనాలకు వేదిక కాబోతోంది. కేటీఆర్ గారు చెప్పినట్లుగా ఇండస్ట్రీ అలాగే పొలిటికల్ లీడర్షిప్ ఇంటరాక్షన్స్ని మేము విస్తృతంగా కవర్ చేయబోతున్నాం. అలాగే త్వరలోనే క్రెడాయి ప్రాపర్టీ షో వస్తుంది ఆగస్టు 13, 14, 15 హైదరాబాద్ హైటెక్స్లో. అందులో మీడియా పార్ట్నర్గా TV5 మనీ, TV5 ఫుల్ రోల్ ప్లే చేయబోతున్నాయి. అలాగే భవిష్యత్తులో అప్రడా కావచ్చు, ట్రెడా కావచ్చు, అందరితోనూ మేము కలిసి పనిచేయబోతున్నాం. CAI, NASSCOM ఇటువంటి పరిశ్రమల సమాఖ్యలు అందరితోనూ కలిసి పనిచేయబోతున్నాం. సో మా ప్రయత్నాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి TV5 తరపున, TV5 యాజమాన్యం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వెబ్ ఛానల్ రూపంలో మొదలైన TV5 మనీని సపోర్ట్ చేసేందుకు ఇచ్చేసిన మీ అందరికీ IT ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీ KT రామారావు గారికి, పారిశ్రామికవేత్తలకు, ఎల్నిస్ట్కి, మా ఎల్నిస్ట్ టీం లేకపోతే మేము లేం. సో TV5 శ్రేయోభిలాషులందరికీ, ప్రేక్షక మహాశయులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.